హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి మన ఆధ్యాత్మిక యాత్రలో ఆదికుంభేశ్వర దర్శనం చేసుకుందాం రండి. ఈ దేవాలయం తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఉంది. ఆదికుంభేశ్వర ఆలయ స్థల పురాణం మీకు చివరిలో చెప్తాను, ముందు గుర్తు చేద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న దారి తూర్పు వైపు ద్వారం గుండా లోపలికి తీసుకువెళ్తుంది. తూర్పు వైపు దారిని షాపింగ్ కాంప్లెక్స్గా మార్చారు. ఈ షాపుల మధ్య గుండా వెళ్తే గుడిలోనికి చేరుకుంటాం. ఇదే కాకుండా ఇంకా ఉత్తర దక్షిణ భాగాల్లో మరో 2 ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారి పుష్కరిణి. స్వామివారి ప్రధాన ఆలయం ముందు దేవాలయ గజరాజు మనల్ని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ప్రధాన దేవాలయానికి ఇరువైపులా గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు మనకు కనిపిస్తాయి. వారి దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం రండి. ఆలయ మండపంలోని శిల్పాలు మనల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని శిల్పాలు భిన్నమైన, వాటి అందం ఇంకా చెక్కు చెదరలేదు. ఎదురుగా కనిపించేది స్వామివారి గర్భగుడి. స్వామివారి గర్భగుడి నుండి ప్రదక్షిణా మార్గంలో ముందుకు వెళ్తే స్వామివారి ఉత్సవ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అవి దాటికి ముందుకు వెళ్తే కనిపించే 64 విగ్రహాలు ఉంటాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే దక్షిణామూర్తి మరియు గణపతి ఉపాలయాలు మనకు కనిపిస్తాయి. స్వామివారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ మార్గంలో చివరికి వస్తే అమ్మవారి ఆలయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు మంగళాంబికా స్వరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి కలశం ఆకారంలో ఉంటారు. కింది భాగం వెడల్పుగా, పైన భాగం సన్నగా కుంభం ఆకారంలో ఉంటారు. కాబట్టి స్వామివారిని కుంభేశ్వరుడిగా పూజిస్తారు. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, సృష్టికి ప్రళయం సంభవిస్తున్న వేళ పరమశివుడు ఒక మాయా కలశాన్ని మట్టితో తయారు చేసి అమృతంతో నింపి సృష్టి బీజాలు అందులో పెట్టమని బ్రహ్మతో చెప్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అదేవిధంగా ఒక కలశం తయారు చేసి అందులో సృష్టి బీజాలను నింపి అమృతం పోసి దానిని మేరు పర్వతం పైన ఉంచుతాడు. మహాప్రళయం తర్వాత ఆ కలశం నీటిలో తేలియాడుతూ ప్రయాణిస్తూ దక్షిణంగా ప్రయాణించి నేటి కుంభకోణం వద్ద ఆగుతుంది. పరమశివుడు తన బాణంతో ఆ కుంభాన్ని బద్దలు కొడతాడు. అప్పుడు అందులోని సృష్టి బీజాలంతా ప్రపంచమంతా వెదజల్లబడి పునఃసృష్టి ప్రారంభానికి కారణమవుతాయి. అందులోని అమృత బిందువులు మహామహం ఉన్న సరస్సు ప్రాంతంలో పడుతాయి. అందుకే ఈ సరస్సు మహిమాన్వితం అవుతుంది.
ఈ ఘటన వల్లనే ఈ ప్రాంతానికి కుంభకోణం అని పేరు వచ్చింది. కుంభం అంటే కలశం, కోణం అంటే వంగి ఉండడం. ఇక్కడ శివుడు కొంచెం వంగి ఉంటాడు. అందుకే ఈ ప్రాంతానికి కుంభకోణం అని, స్వామివారిని కుంభేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న మహామహం సరస్సుకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు వచ్చి స్నానం చేసి పునీతులవుతారు. కుంభకోణాన్ని దేవాలయాల నగరంగా చెప్పవచ్చు. 180 పైగా దేవాలయాలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. గర్భగుడిలో వీడియో తీయడానికి అలౌడ్ లేదు. స్వామివారి రూపం ఇక్కడ ఫోటోలో చూపించినట్టుగా ఉంటుంది.